తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ జాగృతి కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అవును, మీరు విన్న మాట నిజమే. ఇక కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో జనంలోకి వెళ్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి సో ఏదైతే సింహం గుర్తు మీద కల్వకుంట్ల కవిత మరి తనకు బలపరిచినటువంటి అభ్యర్థులను బరిలోకి దించింది. సో ఈ అభ్యర్థుల్లో ఇక ఒక మున్సిపల్ని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల హడావుడి కనిపిస్తుంది, అభ్యర్థుల కోలాహలం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏకంగా ఒక మున్సిపల్ పీఠాన్ని కల్వకుంట్ల కవిత కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీ నేపథ్యంలో ఆ పార్టీ సింబల్ అయినటువంటి సింహం గుర్తు మీద కవిత మద్దతుదారులని బరిలోకి దించి గద్వాల జిల్లా ఒడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులలో 8 స్థానాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇందులో కవిత మద్దతుదారులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఆ సింబల్ సింహం మీద ఆ గుర్తు మీద పోటీ చేసి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.